హాయ్ అండి, సింపుల్గా టేస్టీగా అరిసెలు చేసేసుకుందాము. మీరు కూడా చూసేయండి. కేజీ బియ్యం తీసుకున్నామండి. కేజీ బియ్యానికి 800 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాం అనమాట. అదేవిధంగా కొంచెం వాటర్ వేసి దాన్ని బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకుంటున్నాం అనమాట. ఏంటంటే చెత్త చెదారం ఉంటే వచ్చేస్తుంది. అది బాగా పాకమైన తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని మనము పాకాన్ని వేసి చూసుకోవాలన్నమాట. ఉండలాగా అయితే కనుక పాకం వచ్చేసినట్టే అనమాట. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఒకరి పిండి వేయాలి, ఒకరు కలపాలి. ఒకరి వల్ల అయితే మాత్రం కాదండి, దీనికి ఇద్దరు ఉండాలన్నమాట. ఇద్దరు ఉంటేనే మనం అరిసెలు చేయగలుగుతామండి. అదేవిధంగా ఇందులోని 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట, బాగుంటుంది. అదేవిధంగా మనము చక్కగా ఈవెన్గా మొత్తం అంతా కలిపేసుకుందామండి. అదేవిధంగా ముద్ద తీసి చూపిస్తున్నారు చూసారా, ఇలా ఈ విధంగా రావాలన్నమాట అరిసెల పిండి. అదేవిధంగా కొంచెం రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాము. ఇది ఎందుకంటే పిండి ఆరిపోకుండా ఉండడానికి రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాం అనమాట. రిఫైండ్ ఆయిల్తోనే మనం అరిసెలు కూడా చేసుకుంటాము. విధంగా పొయ్యి పెట్టుకొని అన్నీ మేము రెడీగా పెట్టుకున్నామండి అక్కడ చేసుకుందామని. అత్తయ్య చేసి చూపిస్తున్నారనమాట. నేనే అడిగానమాట, అరిసెలు చాలా కష్టం కదా, ఎలా చేస్తారు ఏంటి అని అంటే, లేదురా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అని అప్పటికప్పుడు చేసి చూపిస్తున్నారనమాట. చూసారా ముద్దలు ఎలా చేసి పెట్టుకుంటున్నారు, త్వరగా అయిపోతుంది అనమాట ఇలా చేసి పెట్టుకోవడం వలన. ఇలా ఈవెన్గా సమానంగా చేసి పెట్టేసుకోవాలి. ఒకటొకటి ఇలా బాగా ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలండి. పూరీలాగా మంచిగా వస్తాయన్నమాట. ఒకటొకటి ఇలా వేసుకొని టర్న్ చేసుకొని వెంటనే మనం తీసేసుకోవాలి. ఎక్కువసేపు మాత్రం ఉంచకూడదు, గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా తీసేసుకుంటే మీకు మెత్తగా ఉంటాయన్నమాట. ఇలా కొంచెంగా మనము తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ విధంగా ఇలా వేసుకోవాలి. చూసారా అన్నీ ఒకే సైజులో బాగా వచ్చినాయి కదండి. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది.